అదేలా చెప్తారు? అయ్యో, అది తెలియక మన మత ఛాందస్వాములు ఏం చేస్తారంటే విదేశీ పెద్దాన్ని వ్యతిరేకించిన ఒక ఎజెండా అయిపోయింది. అసలు మన హిందూస్ మత సిద్ధాంత ప్రకారమే ఈ ప్రపంచం అంతా కూడా వసుదైక కుటుంబం. అంటే అన్ని కంట్రీలు కుటుంబ సభ్యులే. ఇందులో ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, ఇండియా ఉంది, ఇటలీ కూడా ఉంది. అదే మరి అందరూ మన కుటుంబ సభ్యులు అయినప్పుడు విదేశీ ఏంటి స్వదేశీ ఏంటి సార్? అసలు ఏంటంటే మనది జంబూ ద్వీపం. అయితే ముందుగా పర్షియన్స్ మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు పార్సీలో ఆ ముందు వాళ్ళు ఎంటర్ అవ్వడం ఇండియాలోకి ఆ సింధు నది పారుతుంది సార్. అక్కడ ఆ సింధుని పార్సీలో హిందూ అంటారు. అంటే ఇండో గ్యాంజెటిక్ ఇది పార్సీ వర్డ్ సార్. అది హిందూ దేశం అన్నారు వాళ్ళు. తర్వాత అరబ్బులు వచ్చారు, దాన్ని హిందూస్థాన్ అన్నారు వాళ్ళు. స్థాన్ చేస్తారు. కానీ గ్రీకులు వచ్చారు తర్వాత మెస్టరాజ్మెంట్స్ మనకి. వాళ్ళు ఏం చేశారు? గ్రీసులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ అదే సింధు నది ఇండస్ ఉన్నారు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాళ్ళు, మన లాస్ట్ హస్బెండ్స్, మనల్ని ఏళ్ళోళ్ళు వాళ్ళే ఉన్నారు ఇంగ్లీష్ లో. ఆ ఇండస్ ని ఇండియా 4500 సంవత్సరాల క్రితం మనకి కులం మొత్తం 2 లేవండి మన దేశంలో, లేవు. అప్పుడు మహోన్నతమైనటువంటి ఆ బెస్ట్ ఇంజనీరింగ్ సిస్టమ్, బెస్ట్ ఇరిగేషన్ సిస్టమ్, బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ కులం మొత్తం లేదు. అంటే రామాయణ మహాభారత కాలాలు ముందు సంగీతం ఏం చెప్తాను సార్. అప్పుడు కళల అభివృద్ధి, పాడి పంటలు, పత్తి రైతులు అప్పుడున్నారు. పత్తిమైన ప్రధానమంత్రి అప్పుడు ఈ వస్త్రాల ఇష్టం తయారు చేసుకునేవాడు. అప్పుడు ఏమైంది సార్? అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టుకున్నాం. అవే హరప్ప మహంజదారు నగరాలు సార్. తర్వాత విదేశీయులైనటువంటి ఆయిల్ మన దేశంలో వచ్చేస్తారు. వాడు ఏమన్నా